మేడం అంతేనా? ఏదో ఒకటి. సెలీనియం క్లాస్ మీదే. ఓకే. సెలీనియం జరుగుతుంది క్లాస్. హుహు. సరే మేడం, నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చింది చూడండి. కన్‌స్ట్రక్టర్ చెప్తా అన్నారు. చెప్తా అన్నానా? చెప్పానండి. చెప్పలేదు. హెడ్డింగ్ పెట్టుకోమన్నారు. కాలొచ్చింది. హ్మ్. ఏం చేస్తాం, కాల్ కాదండి, మనుషులు వచ్చారు కానీ. ఆ! కన్స్ట్రక్టర్ అండి. ఓకే. హ్మ్. జనరల్‌గా కన్స్ట్రక్టర్ అంటే నథింగ్ బట్ కన్‌స్ట్రక్ట్ బిల్డింగ్ ఆర్ ఎనీథింగ్ హ్మ్. వర్క్ చేసే వాళ్ళని కన్స్ట్రక్టర్ అంటారు. కన్‌స్ట్రక్టర్ అంటే. హ్మ్. ఓకేనా మేడం? హ్మ్. మరి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు మేడం. మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ ఉంటే కన్స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్. అర్థమైందండి? హ్మ్. సో, ఈ కన్స్ట్రక్టర్స్ 2 రకాలండి. మేడం క్యాప్ డబుల్ పడుతుందండి సేమ్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండి. ఓకేనండి? ఓకే. హ్మ్. సో, ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ వల్ల యూజ్ ఏంటంటే ఎవ్రీ జావా ప్రోగ్రామ్ హ్యాస్ వన్ కన్స్ట్రక్టర్ మేడం. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్. సో, ఇది ఏం చేస్తదంటే ఇన్‌స్టాన్స్ వేరియబుల్‌కి మనం వాల్యూస్ ఇవ్వకపోతే 0, 0.0 నల్ అని వచ్చినాయి, గుర్తుందా మీకు? ఆ! సో, అవి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ప్రొవైడ్ చేస్తుంది. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. సో, కాబట్టి ఇదండి. కన్స్ట్రక్టర్ నథింగ్ బట్ మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం? కన్‌స్ట్రక్టర్ అంటే. కన్స్ట్రక్టర్ అంటాం. ఓకేనా మేడం? అర్థమైందా? ఓకే. సో, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే వితౌట్ పారామీటర్స్ ఉంటే హ్మ్. డిఫాల్ట్ అంటాం. పారామీటర్స్ ఉంటే పారామీ పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటాం. సో, రాసుకోండి మేడం. ఓకే. కన్స్ట్రక్టర్ రేటింగ్ పెట్టుకోండి. హ్మ్. It is also one type of method. It is also one type of method. హ్మ్. But the difference is, but the difference is ఆ! class name declared as method name. Method name. ఓకే. Class name declared as method name. హ్మ్. మేడం అర్థమైంది కదా? అర్థమైంది. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. Constructor does not has constructor does not has return type. Next point అండి. Constructor is called automatically. Constructor is called automatically హ్మ్. when create object of class. Object of class. ఓకే. మేడం అర్థమైంది కదా? ఆ! అర్థమైంది. Constructors are used to హ్మ్. provide the default values for instance variables. హ్మ్. Next point that హ్మ్. constructors are classified into two types. They are మేడం ప్రాక్టికల్ చూపిస్తా, ఫస్ట్ థియరీ చెప్పేస్తున్నాను. ఆ! ఓకే. Constructors are classified into two types. They are హ్మ్. first one default constructor, second one is parameterized constructor. హ్మ్. Default second one is పారామీటరైజ్డ్ default ఫంక్షన్. constructor rating పెట్టుకున్నాం. హ్మ్.
ఉండండి ఒకసారి. హ్మ్. అవునండి క్లాస్ శాంపుల్ అన్నా మేడం, ఓకేనా? హ్మ్. ఏం చెప్పానండి, ఒకసారి వాడి పెడదాం, రిటర్న్ టైప్ ఉండదని చెప్పి. హ్మ్. కానీ ఇక్కడ ఏదో ఒకటి నాన్ రిటర్న్ టైప్ ఏదో ఒకటి ఇస్తున్నాం. సో ఓకే. క్లాస్ నేము, మెథడ్ నేమ్, క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉందా లేదా? ఉంది. అర్థమైందా? సో హ్మ్. అప్పుడు కన్స్ట్రక్టర్ అంటారు. సో ఓకే. ఇక్కడ సిస్టమ్ డాట్ డాట్ అంటారు. జస్ట్ అలా ఇస్తున్నాం కదా. హ్మ్. స్టాటిక్ వాయిడ్ ARJS. న్యూ శాంపుల్ అని ఇస్తే చాలు మేడం. ఇక్కడ కాల్ చేయాల్సిన పని లేదు, ఇది అందాక అదే చెప్పాను మేడం. న్యూ అని ఇలా ఇచ్చామంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినట్టే మేడం. ఓకే. బట్ కాకపోతే దాని రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోవట్లేదండి రోజులాగా. హ్మ్. ఎందుకంటే కాల్ చేయాల్సిన పని లేదు మేడం. ఏంటది? హ్మ్. కన్స్ట్రక్టర్ని నో నీడ్ టు కాల్. ఓకే. ఆల్ ఫైల్స్ సేవ్. సిడీ స్పేస్ డెస్క్టాప్ జావా సి శాంపుల్ డాట్ జావా. ఓకే అండి. ఓకే. అవుట్పుట్ రాలా, కారణం ఏంటంటారు? మీరు ఇక్కడ రిటర్న్ టైప్ ఇవ్వకూడదు మేడం. హ్మ్. నేను కూడా జస్ట్ అట్లా వదిలేసేయాలి మేడం. ఓకే. ఓకేనా? హ్మ్. అర్థమైందా? అర్థమైంది. జస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ లాగా వదిలేయాలి. ఇలా క్రియేట్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా హ్మ్. క్రియేట్ అది. సో దీంట్లో పారామీటర్స్ లేవు కాబట్టి దీన్ని ఏమంటారు? డిఫాల్ట్ కన్స్ట్రక్ట్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు, ఓకేనా? ఓకే. ఎవరి జావా ప్రోగ్రామ్కి ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో. హ్మ్. దాంట్లో బాడీ ఏమి ఉండదండి, ఊరికే ఎగ్జిక్యూట్ అవుతుంది. హ్మ్. అర్థమైందా? అర్థమైంది. డౌట్ ఏమైనా ఉన్నాయా? అర్థమైంది. సో రాసుకోండి మేడం. ఓకే. చెప్పండి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రైటింగ్ పెట్టుకోండి. పెట్టుకున్నా. A constructor without parameters. A constructor without parameters. హ్మ్. దాన్ని ఏమంటాం? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. హ్మ్. అంతేగా మేడం? ఆ! అంతే. ఇంకేం చెప్పాలా, ఏం చెప్పవలసిన లేదు అనుకోండి. ఇంకేం అవసరం. సో ఎగ్జాంపుల్, హ్మ్.
ఓకే. అయిపోయింది. ఓకే కదండి. పారామీటర్స్ కన్స్ట్రక్ట్ రేటింగ్ పెట్టింది మేడం. ఓకే. డెస్ కామెంట్ వైర్. హ్మ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే పాస్ చేస్తాను వాల్యూస్. ఓకే. ఓకేనా మేడం? హ్మ్. ఆ! ఓకే. ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది. ఇక్కడ కన్స్ట్రక్ట్ పారామీటర్స్ ఇచ్చాము. డైరెక్ట్‌గా వాల్యూస్ ఇచ్చేసాం. అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూస్ ఇవ్వాలి. హ్మ్. ఎందుకంటే ఓకే. సపరేట్‌గా కాల్ చేయాల్సిన పని లేదు. ఓకే. అర్థమైంది కదా? అర్థమైంది. రాసుకోండి మేడం. హ్మ్. మ్యాటర్ రాసుకోవాలి. చెప్పండి. A constructor హ్మ్. with parameters. A constructor with parameters. హ్మ్. అని ఏమంటారు? పారామీటరైజ్డ్ ఫంక్షన్. అంతేనండి. హ్మ్. నెక్స్ట్ పాయింట్ అండి. We pass the arguments. We pass the arguments హ్మ్. while creating object of class. While creating object of class. హ్మ్. అర్థమైందా మేడం? అర్థమైంది. ఎగ్జాంపుల్ రాసుకున్నాను. ఆ! ఒకసారి టెస్టింగ్ అని వస్తే చేద్దరా సార్? సాఫ్ట్వేర్ టెస్టింగ్ రాసుకున్నాను సార్ది. జావానా సరే పైథాన్ షేర్ జరగాలండి. వర్క్ షేర్ చేయాలి ఎవరి కాదు. చెప్తా ఉంది వర్క్ షేరింగ్ సార్. ఒక్కడిని అన్ని చేయలేకపోతుంది సార్. ఓకే. అయిపోయింది. అయ్యిందా? లేదా కీబోర్డ్ ద్వారా కావాలంటే ఏం చేయాలో తెలుసుగా. ఆ! కీబోర్డ్ ద్వారా ఇక్కడ 50, 60 ఇవ్వకుండా ఏ మేడం? ఆ! కీబోర్డ్ ద్వారా వాల్యూస్ ఎలా ఇవ్వాలో తెలుసు కదండి తెలీదు. మేడం. మీరు మరీ అండి.
న్యూ స్కానర్ 50 60. రైట్ అయ్యమ్మా. మేడం మర్చిపోయినట్టున్నాను. మేడం ఓకేనా? ఓకే. ఏ కావాలంటే అవి వస్తాయి. అర్థమైందా మేడం? అర్థమైంది. రాసుకుంటారా అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదా? రాసుకున్నా. ఇది అన్నారు మేడం. ఊరికే అన్నాను. ఆ? ఊరికే అన్నాను. ఊరికే అని టైం వేస్ట్ ఎందుకు మేడం? అంటే అక్క జోక్ చేసింది సార్, మీకు అర్థం కాలేదు. మేడం జోక్ చేయొద్దు మేడం. ఎట్టండి? ఓకే. నెక్స్ట్ అండి. ఇనిషియలైజ్ ద హెడింగ్ పట్టుకుంటుంది. ఇనిషియలా? ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ using constructor. ఓకే. చూడండి. అదేనా మేడం? కన్స్ట్రక్టర్ అంటే ఏం చేయాలండి? క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉండదు. అది ఓకేనా? దిస్ అనే కీవర్డ్ వాడాలండి. ఓకే. తెలుసు కదా ఎందుకో? తెలుసు, నిన్న చెప్పారుగా. ఇన్స్టాన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ రెండు సేమ్ ఉన్నప్పుడు దిస్ అనేది వాడాలి.
మరి ఇక్కడ రెఫరెన్స్ తీసుకోవాలి ఎందుకని ఇక్కడ మెథడ్ కాల్ ఎందుకంటే చేయాలి ఇన్స్టాన్స్ వేరియబుల్ అది తెలియటం. ఇక్కడ మెథడ్ కాల్ చేయాలి మేడం ఓకే. ఓకేనా ఉమ్. దానికి మెథడ్ కాల్ చేయాల్సిన పని లేదు కదా అవును. ఇప్పుడు మెథడ్ కాల్ చేయాలి కదండి అవును. సో అందుకు ఓకే. సో దీన్ని ఇనిషియలైజేషన్ అంటారండి ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే నథింగ్ బట్ సైన్ అండి సైన్ ఓకే. వాల్యూ ఓకేనా ఉమ్. అర్థమైంది కదండి అర్థమైంది. డౌట్ ఏమైనా ఉందా లేదా? సో ఇది రాసేసుకోండి ఎగ్జామ్ ఉమ్. ఇది అవసరం లేదు థియరీ అని చెప్పరా? అవసరం లేదా? థియరీ ఏముంది మేడం ఇంకా ఇనిషియలైజ్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉమ్. యూజింగ్ కన్స్ట్రక్టర్ ఇదిగోండి ఓకే. ఓకే. ఒకసారి కిందకి వెళ్ళండి. అయిపోయింది. అర్థమైంది మేడం అర్థమైంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉమ్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండి ఉమ్. నెక్స్ట్ అండి ఉమ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఓవర్లోడింగ్ ఓకే. సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే వర్డ్ ఎక్కడ విన్నారా విన్నాను కానీ ఏం తెలీదు. ఉన్నా కానీ తెలియదు అంటున్నారు పేరు విన్నాను. జోక్ చేస్తున్నారు మేడం మీరు. చాలా. ఆ? కాదండి నిజంగా.
ఆ! సరే. కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ అంటే ఏం లేదు మేడం. హ్మ్. హ్మ్. చూడండి ఒకసారి. ఆఫ్‌లైన్ అయ్యి ఉంటే బాగుండేది మేడం. యాహ్! టైప్ చేయలేక చచ్చిపోతున్నాను మేడం. హ్మ్. ప్రపోజల్స్. ఓకేనండి. ఆ! ఇది కన్‌స్ట్రక్టర్. ఒక హ్మ్. పారామీటర్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ డిఫరెంట్ పారామీటర్ సైజ్. హ్మ్. పాలిమార్ఫిజం అని ఒక టాపిక్ ఉంటది. హ్మ్. అదే ఇది ఇక్కడ. ఓకే. ఓకేనండి. ఓకే. సో ఏంటండి మోర్ దాన్ 1 1 కన్‌స్ట్రక్టర్ పారామీటర్స్. డిఫరెంట్ పారామీటర్ సైజ్ ఉండాలి. హ్మ్. సో దాన్నేమంటారండి మనం? కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్. జనరల్‌గా అయితే ఓవర్‌లోడింగ్ అంటారు. హ్మ్. ఓకేనండి. ఓకే. అర్థమైంది కదా? ఆ! కన్‌స్ట్రక్టర్ ఓవర్‌లోడింగ్ రాసుకుంటారా? హ్మ్. మోర్ దాన్ 1 కన్‌స్ట్రక్టర్ having different parameter size. Different parameter size. More than one constructor having different పారామీటర్ సైజ్. parameter size. ఆ! ఓకేనండి. హ్మ్. నెక్స్ట్ పాయింట్ అండి. హ్మ్. Constructor overloading occurs within same class only. ఓకే. సబ్ క్లాస్‌లో అవ్వదు. ఎందుకని మేడం? ఎందుకనంటే మెథడ్ నేమ్ అవి సేమ్‌గా ఉన్నాయి గదా! రెండు మారిపోతాయి మేడం. హ్మ్. అర్థమైందా? ఆ! సో కాబట్టి కంపల్సరీ మనకి ఒక క్లాస్‌లోనే అవ్వాలి. అదే అండి. అదే ఆ! మెథడ్ ఓవర్లోడింగ్ అయితే 2 సార్లు అవుతుంది. హ్మ్. తెలుసు కదా మీకు. ఆ! అది. సో ఇది రాసుకోండి ఇంక అయిపోద్ది. ఓకే.
మేడం అయిపోయిందా? అయిపోయింది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, అర్థమైంది ఇక్కడ వరకు. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్. ఓకే. ఓవర్ రైడింగ్ ఎక్కడ జరుగుతుంది మేడం? మెథడ్ ఓవర్ రైడింగ్ అండి ఎక్కడ జరుగుద్దండి? మోర్ దాన్ వన్ మెథడ్ ఉన్నప్పుడు జరిగింది. నేను ఎక్కడ జరుగుద్ది? సేమ్ క్లాసా సబ్ క్లాస్ అని అడిగాను. సేమ్ క్లాస్లోనే జరిగింది. ఓవర్ రైడింగ్ అవును, అంటే ఇక్కడ సేమ్ క్లాసే ఉండాలి కదా మనకి. అవునండి, ఓవర్ రైడింగ్ జరగదు కదా సేమ్ క్లాస్లో. ఓకే. సబ్ క్లాస్లో జరుగుద్ది కదండి. సబ్ క్లాస్ అయితే జరిగిద్ది కదా, మరి సబ్ క్లాస్ ఇక్కడ కుదరదు కదండి. ఎందుకంటే సూపర్ క్లాస్ సబ్ క్లాసు రెండు కన్స్ట్రక్టర్లు వేరు. కాబట్టి ఓవర్ రైడింగ్ ఉందన్నా లేదన్నా? లేదనుకుంటున్నా. లేదు మేడం, కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ ఉండదు. ఓకే. ఎందుకంటే జనరల్గా ఓవర్ రైడింగ్ అక్కర్స్ విత్ ఇన్ సబ్ క్లాస్ అండి. సో దట్స్ వై ఓకేనండి. ఓవర్ రైడింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కన్స్ట్రక్టర్. ఓకేనా, మెథడ్కి అయితే ఉంటుందండి. ఓకే. అర్థమైందా? అర్థమైంది. డైనమిక్ పాలిమార్ఫిజం అని చెప్పాను మీకు. చెప్పారు. రాసుకోండి. Constructor overriding does not exist in Java because super class constructors are different. Super and subclass constructors are different. ఓకే. ఓకేనండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. సో దిస్ ఈజ్ కన్స్ట్రక్టర్ అండి. ఓకే. సో ప్రోగ్రామ్ రాసుకోండి, ట్రై చేసుకోండి. Write a program to print book details using constructor. And write a program to calculate the area of circle using constructor. Area of circle using constructor. Constructor is over, madam. ఓకే. నెక్స్ట్ టాపిక్ చెప్పమంటారా ఆపమంటారా? చెప్పండి, ఇంకా 15 minutes ఉంది. 15 మేడం, మీ దాంట్లో ఏమన్నా ఎక్కువ ఉందా మేడం టైము? 15 అంటే 15. 15 సంగతే మేడం నేను చెప్పేది కూడా. సరే, నో ప్రాబ్లం అండి. మీకు ప్రేక్షకుల గురించి మేము కాదన్నాం కానీ చెప్తున్నా అండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి నెక్స్ట్. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టెస్టర్స్ అండ్ ఆల్సో డెవలపర్స్. ఎవరంటే అందరూ అండి, అందరికీ ఉపయోగం ఇది.
ఎందుకంటే ఎక్సెప్షన్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఉమ్, ఒకసారి సిస్టమ్ తెలియకుండానే ఎక్సెప్షన్ రేజ్ చేస్తుంది మేడం. ఓకే. మనం ఇచ్చిన కోడ్ మనం కరెక్ట్ రాసాం అనుకుంటాం, కానీ కంపైల్ టైంలో మీకు ఎటువంటి మిస్టేక్ రాదు. ఆ, ఓకే, రన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎక్సెప్షన్ చూపిస్తుంది. ఓకే. దిస్ ఈజ్ నాట్ ఫౌండ్, దట్ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఉమ్, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తేనే రిమైనింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అర్థమైందా? దాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటో చెప్పాలి మీరు. దానికంటే ముందర ఎర్రర్ గురించి మాట్లాడదాం. ఉమ్. వాట్ ఈజ్ మెంట్ బై ఎర్రర్ అండి? ఎర్రర్ అంటే ఏదైనా రాంగ్ వస్తే ఎర్రర్ అంటారు. రాంగ్ అంటే మేడం అంటే ఏదైనా మిస్టేక్‌గా వెళ్తే ఎర్రర్ వస్తది. మనం ఏదైనా ఎంటర్ చేయకపోవడం గానీ, ఏదైనా తప్పు ఎంటర్ చేయడం కానీ. అది ఓకే మేడం. ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ హ్మ్. సడన్లీ స్టాప్డ్ అండి. హ్మ్. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రామ్ ఏమవుతుందండి, స్టాప్ అయిపోయి. సడన్గా స్టాప్ అయిపోతుంది. హ్మ్. సో దాన్నే మనం ఎర్రర్ అంటాం జనరల్గా. ఓకే. సో ఈ ఎర్రర్స్ రెండు రకాలు ఉంటాయండి. హ్మ్. సింటాక్స్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ అంటాం. ఓకే. సింటాక్స్, సెకండ్ వన్ ఈజ్ లాజికల్. లాజికల్. జీ టైప్ చేశానమ్మా పర్లేదు. ఇవాళ అన్నీ డబుల్ డబుల్ వస్తున్నాయి. వాళ్ళు కాదు మేడం, రోజు అంతే ఉంది. నీకు డబుల్ ధమాకా ఉంటుంది. డబల్ ధమాకా కాదు మేడం, దాన్ని టైప్ చేసి పాపం అది ఏమి ఇదే అలసిపోయింది మేడం. ఏం చేస్తాం, మార్చా బాబు అంటుంది కీప్యాడ్. ఓకేనా? సరే. సో లాజికల్ అంటాం. సింటాక్స్ ఎర్రర్ అంటే చూడాలండి, హ్మ్. టైపింగ్ మిస్టేక్ అండి, సెమీకోలన్ కాదు హ్మ్. ఇట్లాంటి. సో డబుల్ కొటేషన్ ఇచ్చాం, హలో అని ఇచ్చాం, క్లోజ్ చేయాలి ఇక్కడ. చూసారా? హ్మ్. డబుల్ కొటేషన్ అలాంటి వాటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. సింటాక్స్ ఎర్రర్స్. అంటే మనం డెవలపర్ చేసాము సింటాక్స్. సో అలా కాకుండా లాజికల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10/0 అంటాం. హ్మ్. సింటాక్స్ ఎర్రర్ కాదు ఇది. హ్మ్. సింటాక్స్ ఎర్రర్ అది కాదు. కానీ సిస్టమ్ రేట్ చేస్తుంది ఒక ఎక్సెప్షన్ రన్ టైంలో. హలో, ఆ! వింటున్నాను. కంపైల్ టైంలో మీకు ఎటువంటి ఎర్రర్ రాదు మేడం, ఓకే. రన్ టైంలో ఎర్రర్ వస్తుంది మేడం. ఓకే. అర్థమవుతుందా? రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఎక్సెప్షన్స్ అంటాం. ఆ! అర్థమైందా? అర్థమైంది. సో కాబట్టి ఇది, సో అదేంటి ఇదేంటి అనేది మళ్ళీ ఈ ఈ లాజికల్ ఎర్రర్స్ని ఏమంటారు, ఎక్సెప్షన్స్ అంటారు. ఓకే. సో అవి హ్యాండిల్ చేసే టెక్నిక్ని ఏమంటారండి? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. రైట్ మేడం, బాగా చెప్పారు. సరే రాసుకోండి అయితే. హ్మ్. ఎర్రర్ రేటింగ్ పెట్టుకోండి సైడ్ ఇది. హ్మ్. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సడన్లీ స్టాప్డ్. The program execution హ్మ్. suddenly స్టాప్డ్. stopped. ఓకేనా? హ్మ్. అర్థమైందండి? హ్మ్. దాన్ని ఏమంటారు, ఎర్రర్ అంటారు. ఎర్రర్. హ్మ్. ఎర్రర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ జనరల్లీ. Classified into two types generally. They are, హ్మ్. first one and సింటాక్స్ ఎర్రర్. second one is logical error.
సింటాక్స్ ఎర్రర్ పెట్టుకోండి. ఆ! The errors which are occurs typing mistake by the developer occurs typing mistake by the developer. హ్మ్. ఎగ్జాంపుల్ ఇది రాసుకుని మేడం. హ్మ్. ఓకే. లాజికల్ ఎర్రర్స్ మేడం. ఆ! The errors which are occurs improper usage of condition. Improper usage of కండిషన్స్. conditions. ఓకేనా మేడం? ఆ! వాటిని ఏమంటారు? లాజికల్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ అండి. These are also called as exceptions. These are also called as ఎక్సెప్షన్స్. exceptions. Next point అండి. హ్మ్. Exception handling is a technique to handle the exceptions. To handle the exceptions. To handle the exceptions. హ్మ్. ఓకే అండి. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇది రాసుకుని మేడం. హ్మ్. 10/0. Next point, ఓకే. exceptions are classified into two types. They are హ్మ్. first one and built-in exceptions. హ్మ్. Second one is user-defined exceptions. Interview point of view very much important question. ఓకే. అది కార్డు జాగ్రత్త చూసుకోవాలి. హ్మ్. ఓకే. తర్వాత అండి built-in హ్మ్. exceptions. ఆ! 17. హ్మ్. చెప్పండి. The exceptions which are given by the Java developer. which are defined by Built-in which are defined by the which are given జావా డెవలపర్. the exceptions which are given by the Java developer. హ్మ్. Next point. ఆ! These are classified into two types. హ్మ్. First one and checked exceptions. Checked. Second one is unchecked exceptions. ఓకే హ్మ్. మేడం. మిగతా రేపు ఓకే. కంటిన్యూ చేద్దాం. హ్మ్. ఓకేనండి. ఓకే అండి. సో రేపు ప్రాక్టికల్గా చూద్దాం మేడం. ఆ! సరే. ఓకే.